మిత్రులకు నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. మనం ఈరోజు చాలామంది బయటికి చెప్పుకోలేని వాళ్ళ లోపలే బాధపడుతున్న సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ప్రాబ్లం పేరు ఏంటంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్. అది మగవాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మనము ఏ పాయింట్స్ పెట్టొచ్చు వీటి మీద మాట్లాడదాం. ఫ్రెండ్స్, నాకున్న సమాచారం మేర ప్రకారము, నేను చూస్తున్న పేషెంట్స్ ప్రకారంగా చాలామంది యువతలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇందులో ప్రథమంగా రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకటేంటి, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? అంగస్తంభన లేకపోవడం. అంటే పెనిస్, మన మామూలు భాష చెప్పాలంటే ఏంటి, అంగము గట్టిపడకపోవడము, స్ట్రైట్ అవ్వకపోవడము. ఇంకో సమస్య ఏంటి, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. సో అదే, దాన్ని మన తెలుగులో ఏమంటారు, శీఘ్రస్ఖలనం. అంటే వీర్యము తొందరగా బయటికి రావడం. నేను చాలామంది చూస్తూ ఉన్నాను, డే బై డే ఈ తరహా పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు. సో ఇది బయటికి చెప్పలేనిది, అలా అని ఊరుకుంటే ఉండలేం కదండి. సో చాలామందిలో చూస్తున్నాను. అండ్ దీనికి ప్రప్రథమంగా నేను గమనించింది ఏంటి అంటే, వాళ్ళు యుక్త వయసులో అస్త్రప్రయోగం చేసుకోవడము. ఇదొక ప్రధాన కారణము. ఇక దీంతోపాటు వాళ్ళకుండే జీవన విధానం, అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడము, దాని తర్వాత వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉండడము, ఇవి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. సో వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటి, వీలైనంత వరకు మంచి నిద్ర ఉండే ప్రయత్నం చేయాలి. అండ్ మనకి ఏవైతే స్ట్రెస్ కలిగిస్తున్నాయో, అది ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, సోషల్ పరంగా అవ్వచ్చు, ఎలా అయినా సరే దాన్ని మనం తెలుసుకొని ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు రావడము. దాంతోపాటుగా సరి అయిన పోషక విలువలన ఆహారం తీసుకోవడం. దీంతోపాటు మన వైద్యం ద్వారా, మన అక్యుప్రెషర్ ద్వారా వాళ్ళు ఏ విధంగా లబ్ధి తీసుకోవచ్చు. సో నేను బ్రహ్మాండమైన పాయింట్స్ చెప్తాను, చాలామందికి ఉపయోగపడ్డాయి. సో వీటిని జాగ్రత్తగా సిన్సియర్ చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి. మిత్రులారా, మన వైద్యంలో స్పెషాలిటీ ఏంటంటే, మన వైద్యము క్యూరేటివ్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటివ్. అంటే ఈ పాయింట్స్ చేసుకోవడం ద్వారా సమస్య లేని వాళ్లకు సమస్య రాకుండా ఉంటుంది, సమస్య ఉన్న వాళ్లకు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను మీకు జాగ్రత్తగా చూపిస్తాను, మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. చూడండి, మీరు ఏ హ్యాండ్ అని తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్లో చూపిస్తున్నాను. మీరు ఏం చేయాలి, ఈ రెండు వేళ్ల మధ్య నుంచి ఇలా వెళ్ళండి. మీకు ఇక్కడ గుంట కనిపిస్తుంది. సేమ్ అలాగా మళ్ళీ ఈ రెండు వేళ్ల మధ్య నుంచి ఇలా వెళ్ళండి. ఫస్ట్ ఈ రెండు వేళ్ల మధ్య నుంచి వెళ్తారు, గుంట కనిపిస్తుంది. అలాగ మళ్ళీ ఈ రెండు వేళ్ల మధ్య నుంచి వెళ్తారు, గుంట కనిపిస్తుంది. నేను ఒకసారి మార్క్ చేస్తాను, మీకు చెప్పిందే నేను మార్క్ చేస్తాను. సో చూడండి, ఈ రెండు వేళ్ల మధ్య నుంచి వెళ్తున్నాను, గుంట మళ్ళీ ఈ రెండు వేళ్ళ మధ్య నుంచి వెళ్తున్నాను. ఈ కలర్ కేవలము మీకు పాయింట్ తెలియడానికి. మిత్రులారా చూడండి, ఈ రెండు వేళ్ల మధ్యలో ఏంటి, రింగ్ ఫింగరు అండ్ లిటిల్ ఫింగర్, ఈ మధ్య నుంచి మనం వెళ్తే ఇక్కడ గుంట వస్తుంది. అట్లాగా మళ్ళీ ఇండెక్స్ ఫింగర్, సెంటర్ ఫింగర్, ఈ రెండు వేళ్ల మధ్య నుంచి మనం వెళ్తే గుంట వస్తుంది. ఈ రెండు దాదాపు సేమ్ లెవెల్లో ఉంటవి. సో ఇది మీరు లెఫ్ట్ హ్యాండ్లో చేసుకోవచ్చు, మీరు
రైట్ హ్యాండ్లో చూసుకోవచ్చు. ఏం చేయాలి మీరు? సో ఈ పాయింట్ దగ్గర ఇలాగా, లేదు ఇలా తమ్ పెట్టండి, లేదు ఇలా పెట్టండి, ఎలా పెట్టినా పర్వాలేదు, ఎలా పెట్టినా పర్వాలేదు. ఇలాగా ఎన్నిసార్లు నొక్కాలి? 1 నిమిషం నుంచి 3 నిమిషాలు నొక్కొచ్చు. ఎలా నొక్కాలి? పంపులాగా చూడండి, ప్రెస్ అండ్ లీవ్, నొక్కండి వదలండి, నొక్కండి వదలండి. ఎంత ప్రెషర్ ఇవ్వాలి? ఎంతైతే పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుందో. ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 3 సార్లు చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని తర్వాత నేను ఇంకో పాయింట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది మీకు ఎక్కడ ఉంటుంది? మీకు ఎక్కడ ఉంటుంది? మణికట్టు దగ్గర ఉంటుంది. హ్యాండ్ మణికట్టు దగ్గర మీకు ఉంటుంది. ఇదిగోండి. సో మీరు ఇక్కడ వ్రిస్ట్ దగ్గర నుంచి, ఈ వ్రిస్ట్ దగ్గర నుంచి ఒక 3 వేళ్ళు, 3 వేళ్ళ దూరం, ఇది వ్రిస్ట్ కదండి, చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది ఈ థమ్ ఫింగర్ స్ట్రెయిట్ లైన్ రావాలి. నెక్స్ట్ ఇది లిటిల్ ఫింగర్ స్ట్రెయిట్ లైన్ రావాలి. సో మీరేం చేయండి, ఈ లైన్ మీద 3 డాట్స్ అట్ ఈక్వల్ డిస్టెన్స్, 3 డాట్స్ ఈక్వల్ డిస్టెన్స్ పైన. ఈ లైన్ ఎంత లెంత్లో ఉండాలి? ఆల్మోస్ట్ చూడండి, ఒక 3 ఫింగర్స్. ఈ మణికట్టు నుంచి, ఈ వ్రిస్ట్ నుంచి 3 ఫింగర్స్. ఇక్కడ ఒక లైన్ గీసుకోండి, ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఈ లైన్ పైన మీరు 3 డాట్స్. ఒక డాట్ ఎక్కడ వస్తుంది? ఈ వ్రిస్ట్లో వస్తుంది. ఇంకో డాట్ ఈ లైన్ చివరిలో వస్తుంది, మధ్య డాట్. అట్లాగా సేమ్ దీనికి కూడా మీరు అలాగే, మీరు ఇలాగే చేయాలి మిత్రులారా. అట్లా మీరు లెఫ్ట్ హ్యాండ్కి చేయొచ్చు, రైట్ హ్యాండ్కి చేయొచ్చు. మీకు ఫస్ట్ చూపించిన పాయింట్ కూడా, ఈ 2 పాయింట్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి, నెక్స్ట్ రైట్ హ్యాండ్లో ఉంటాయి. చూడండి, ఇది సింపుల్ చెప్తున్నాను మీకు. బొటన వేలు నుంచి ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకోండి, మళ్ళీ అట్లాగా చిటికిన వేలు నుంచి ఒక లైన్ గీసుకోండి. ఆ లైన్ లెంత్ ఎంత ఉండాలి? ఈ వ్రిస్ట్ నుంచి మనం 3 వేళ్ళు పెడితే ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లైన్ అంత లెంత్ ఉండాలి. ఒక పాయింట్ ఇక్కడ వ్రిస్ట్లోనే ఉంటుంది, ఇటువైపు కూడా అంతే, ఒక పాయింట్ వ్రిస్ట్లోనే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక పాయింట్ మధ్యలో, ఆ లైన్కి మళ్ళీ ఒక పాయింట్ చివరిలో. సో అట్లాగా పోని మీకు అంత గుర్తు లేదు, సింపుల్గా మీరు ఇలా నొక్కోవచ్చు. ఈ లైన్ అంతా నొక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ లైన్ అంతా ఇలా నొక్కండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఈ లైన్ అంతా ఇలా ఈ లైన్ అంతా ఇలా నొక్కండి, ఈ లైన్ అంతా ఇలా. సేమ్ అట్లాగే ఇటువైపు కూడా మీరు నొక్కోవచ్చు. సో ఒక పూట ఒక లైను, ఒక పూట ఒక హ్యాండ్, ఇంకో పూట ఇంకో హ్యాండ్. అంటే రోజుకి మనం 3 సార్లు చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఒక హ్యాండ్, ఇంకోసారి ఇంకో హ్యాండ్ కూడా మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మానసికంగా ఈ సమస్య నుంచి నేను బయటపడతాను అనే దృక్పథం పేషెంట్లో రావాలి. నేను చాలామందిలో చూసింది ఏంటంటే, వాళ్ళు మానసికంగా చాలా లో అయి ఉంటున్నారు. నేను ఇక ఈ ప్రాబ్లం నుంచి నాకు బయటపడదేమో, ఇంకా నేను పెళ్ళికి అర్హుడిని కానేమో అనే ఈ నెగటివ్ మైండ్ సెట్లో ఉంటున్నారు. కాబట్టి మీరు అలాంటి మైండ్ సెట్లో ఉండాల్సిన పని లేదు. జాగ్రత్తగా వీటిని మీరు వాడుకోండి, మీ సమస్య నుంచి బయటపడండి. ఒకవేళ మీ సమస్యను ఇవి బయటపడలేకపోతున్నాయి, అప్పుడు నాలాంటి థెరపిస్ట్ సహాయం తీసుకోండి. డెఫినెట్గా మీరు మీ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అట్లాగా మన ద్వారా చాలామంది ఈ సమస్య నుంచి బయటపడ్డారు. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను.